హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అయితే అనుకుంటున్నాను. నేను మీ శివటెక్ అండ్ ఈరోజు మనం నాయిస్ ఫిట్ బజ్ అనే స్మార్ట్ వాచ్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. ఇది రీసెంట్గా నాయిస్ నుంచి అయితే లాంచ్ అయితే చేశారనమాట ఫిట్ బజ్ని. అండ్ ఈ యొక్క స్మార్ట్ వాచ్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 2999కి దీన్ని పర్చేజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు మనకు ఈ యొక్క స్మార్ట్ వాచ్ యొక్క ప్రైస్ ఎంతుందో తెలుసా? అవాక్ అయితే అయిపోతారు. ఒకసారి అయితే వెళ్ళైతే చూడండి, ఫ్లిప్కార్ట్లో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మరి ఆ యొక్క ప్రైస్కి దీన్ని కొనొచ్చా కొనకూడదా అనే దాని గురించి కూడా అయితే తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, అదేవిధంగా దీంట్లో మరొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే బ్లూటూత్ కాలింగ్. సో ఆ ప్రైస్ రేంజ్లో బ్లూటూత్ కాలింగ్ అంటే సూపర్గా అయితే ఉంటుంది అనమాట. వీళ్ళకైతే వెళ్ళిపోదాం. మీరు ఒకసారి అయితే ఏం చేయొద్దు, చిన్నగా ఇక్కడ లైక్ బటన్ అయితే కనబడుతుంది, లైక్ బటన్ ఒకసారి గట్టిగా కొట్టండి మనస్ఫూర్తిగా. అదేవిధంగా ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. లేడీస్ కూడా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు చూస్తుంది శివటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ వాచ్ ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే మనకు నాయిస్ అని పైన బ్రాండింగ్ అయితే కనబడుతుంది. అలాగే కాలింగ్ స్మార్ట్ వాచ్ అయితే మనకు సైడ్కి అయితే ఇచ్చారు. అండ్ నాయిస్ ఫిట్ బజ్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మనకు ఏదైతే ఇమేజ్ అయితే కనబడుతుందో ఆ యొక్క ఇమేజ్ అనేది స్మార్ట్ వాచ్ ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ చూసినట్లయితే బ్యాక్ సైడ్ చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారు. బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ మానిటర్ని అండ్ స్ట్రెస్ మానిటర్ని అండ్ బ్లూటూత్ కాలింగ్ అని ఫంక్షన్ని అండ్ 1.32 ఇంచెస్ కలర్ టచ్ స్క్రీన్ సపోర్ట్ అయితే ఉంటుంది. 360x360 పిక్సెల్ రెజల్యూషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి. అండ్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా అయితే ఉంది. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే IP67 వాటర్ ప్రూఫ్ అయితే ఉంది. అలాగే మల్టీ స్పోర్ట్స్ మోడ్ కూడా అయితే ఉండడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా దీని యొక్క ప్రైస్ మనకు ఈ యొక్క బాక్స్ మీద చూసినట్లయితే 8999 అయితే ఉంది. బట్ ఇప్పుడు నేను పర్చేజ్ చేసింది ఒక ప్రైస్, ఇప్పుడు మనకు ప్రైస్ అనేది హెవీగా అయితే ఉందన్నమాట. సో మరి ఆ యొక్క ప్రైస్కి కొనొచ్చా కొనకూడదా ఫీచర్స్లో తెలుసుకుందాం. లేట్ చేయకుండా మనం ఇప్పుడు ఫీచర్స్ అయితే మాట్లాడుకుందాం. బాక్స్ ఓపెన్ చేయగానే ప్యాక్ అయితే ఉందన్నమాట. ఈ యొక్క ప్యాక్లో వచ్చేసరికి మనకు కార్డ్స్ అయితే ఉంటాయి. ఐ థింక్ నేనైతే అనుకుంటున్నాను వారంటీ కార్డ్ ఇవన్నీ అయితే ఉంటాయి అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ రిజిస్ట్రేషన్ కార్డ్ లైక్ వారంటీ కార్డ్. అండ్ అదేవిధంగా మనకి ఇది ఒక బుక్ అని చెప్పుకోవచ్చు. దీని గురించి అంటే ఈ యొక్క నాయిస్ ఫిట్ బజ్ స్మార్ట్ వాచ్ గురించి ఇక టోటల్ స్పెసిఫికేషన్స్ ఎలా చేసుకోవాలని దాని గురించి అయితే ఉంటుంది. దీని అయితే పక్కగా అయితే పెట్టేస్తున్నాను. అండ్ తర్వాతకి వచ్చేసరికి మనకు స్మార్ట్ వాచ్ మాత్రం అయితే ఇక్కడ ఉంది. తర్వాతకి వచ్చేసరికి మనకు ఇక్కడ స్మార్ట్ వాచ్ అయితే ఉంది. సో ఈ యొక్క స్మార్ట్ వాచ్ని కూడా బయటికి తీద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు స్మార్ట్ వాచ్ తర్వాత ఇక్కడ పౌచ్ అయితే ఉంది. ఈ యొక్క పౌచ్లో ఏమేమి ఇచ్చారో ఒకసారి అయితే చూద్దాం. చూసారు కదా, ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకు ఒక రౌండెడ్ షేప్లో అయితే స్మార్ట్ వాచ్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే డిజైన్ అయితే చేశారు. చాలా బాగా అయితే ఉంది. ఇది కూడా మనకు USB కేబుల్ తోటి ఇచ్చారు. అండ్ డైరెక్ట్ మనకు స్మార్ట్ వాచ్ అయితే పెట్టుకోవచ్చు. సో అంతే, ఇంతకంటే ఎక్కువ కంటెంట్ అయితే ప్రొవైడ్ అయితే చేయలేదు. దీన్ని అన్నిటిని పక్కకు పెట్టేస్తున్నాను. స్మార్ట్ వాచ్కి ఒక కవర్ అయితే ఇచ్చారు. ఈ కవర్ని కూడా రిమూవ్ అయితే చేస్తున్నాను బ్యాక్ సైడ్. వావ్. సో ఇది వచ్చేసరికి బ్లాక్. యాక్చువల్గా నేను బ్లాక్ బుక్ చేయలేదు, నేను వేరే కలర్ బుక్ చేశాను. మరి ఈ కలర్ వచ్చింది ఏందో నాకు అర్థం కాలేదు. చూద్దాం. ఓకే, ఈ యొక్క వాచ్ గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. సో ఫైనల్గా ఇదన్నమాట ఫ్రెండ్స్, బాక్స్ నుంచి అండ్ కవర్ నుంచి బయట తీసిన తర్వాత స్మార్ట్ వాచ్ అయితే ఇలా అయితే ఉంది. దీని ఒకసారి అయితే మనం ఆన్ చేసి చూద్దాం. అండ్ ఇక్కడ ఫిజికల్ బటన్ అయితే ఉంది కదా, ఈ యొక్క ఫిజికల్ బటన్ని మనం ఇలా ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే డైరెక్ట్ అయితే ఆన్ అయితే అయిపోతుంది అనమాట. వావ్, అంటే కొద్దిసేపు పట్టుకొని ఉంటే మాత్రమే మనకు ఇది అనేది ఆన్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ స్కాన్ టు డౌన్లోడ్, అంటే ఇక్కడ స్కాన్ చేసి డౌన్లోడ్ చేసుకోమంటుంది. అంటే వీళ్ళకి యాప్ని లేదు అన్నట్టయితే స్కిప్ చేయమంటుంది. సో మనకు చూడగానే స్కిప్ చేయగానే మనకు వచ్చేసరికి అండ్ వాచ్ ఫేస్ అనేది ఇలా అయితే ఉంది. మనకు వాచ్ ఫేస్ తర్వాత వచ్చేసరికి స్టెప్ కౌంట్స్ అయితే ఉంది. ఇలా మనం లెఫ్ట్ సైడ్ని స్వైప్ చేసినట్లయితే నెక్స్ట్ వచ్చేసరికి మనకు స్లీపింగ్ మానిటర్ అయితే ఉందన్నమాట. అదేవిధంగా హార్ట్ రేట్ మానిటరింగ్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా వెదర్ మానిటరింగ్ కూడా అయితే ఉంది. అండ్ అదేవిధంగా మ్యూజిక్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. స్కాన్ టు డౌన్లోడ్ వీళ్ళకి యాప్ని డౌన్లోడ్ చేసుకోమని అయితే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. సో దీన్ని స్కాన్ చేస్తే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇలా అయితే మనకు లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే ఇవ్వడం అయితే జరిగింది కొన్ని ఆప్షన్స్. అలాగే రైట్ సైడ్ స్వైప్ చేసినట్లయితే ఫోన్ బుక్ అని, కాల్ హిస్టరీ అని, డైలర్ అని ఇలా అయితే ఇచ్చారన్నమాట. సో ఇది ఓకే. అలాగే నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. అండ్ అదేవిధంగా షెడ్యూల్ కూడా, టైం షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు, క్యాలెండర్ షెడ్యూల్. సో ఇలా అయితే మనకు రైట్ సైడ్ స్వైప్ చేస్తే వచ్చాయన్నమాట ఇవన్నీ ఆప్షన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టాప్ నుంచి మనం కిందకి బాటమ్కి స్వైప్ చేసినట్టయితే వైబ్రేషన్స్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ది. నెక్స్ట్ వచ్చేసరికి బజ్ అని అయితే ఉంది. ఈ యొక్క బజ్ ఏంటంటే వాచ్ని బ్లూటూత్ ద్వారా మనం ఫోన్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఈ యొక్క బజ్ అనే ఆప్షన్ని మనం ఎనేబుల్ అయితే చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు లౌడ్ స్పీకర్ అయితే వస్తుందన్నమాట. హైట్ మోడ్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. అదేవిధంగా బ్రైట్నెస్ లెవెల్స్ కూడా మనకైతే 5 ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట, ప్లస్ మైనస్ అని. సో బ్రైట్నెస్ లెవెల్స్ కూడా నేను ఒకసారి అవుట్డోర్కి వెళ్ళి కూడా నేను చెక్ చేశాను. ఇండోర్లో అయితే బాగానే అయితే కనబడుతుంది. అండ్ బ్యాక్ సైడ్
అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సెట్టింగ్లో బ్రైట్నెస్ అని, క్యూఆర్ కోడ్ అని, పవర్ ఆఫ్ అని, అండ్ రీసెట్ అని, అబౌట్ అని, అలాగే ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇలా అయితే ఉంది. అండ్ అదేవిధంగా బాటమ్ నుంచి పైకి స్వైప్ చేసినట్టయితే అండ్ హెల్త్ రేట్ మానిటరింగ్ అయితే ఉంది, వర్కౌట్ అయితే ఉంది, అండ్ స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉన్నాయి, హార్ట్ రేట్ మానిటరింగ్ అయితే ఉంది, మ్యూజిక్ అయితే ఉంది, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ అయితే ఉంది, వెదర్ అయితే ఉంది, టైం స్కెడ్యూల్ చేసుకోవచ్చు, స్లీపింగ్ మానిటర్ అయితే ఉంది, నోటిఫికేషన్ అయితే ఉంది, స్టాప్ వాచ్ అయితే ఉంది, టైమర్ అయితే ఉంది, అలారం అయితే ఉంది, కాల్ అయితే ఉంది, ఫైండ్ ఫోన్ అయితే ఉంది, వాయిస్ అసిస్టెంట్ కూడా అయితే ఉంది. దీని ఒకసారి మనం చెక్ చేద్దాం వాయిస్ అసిస్టెంట్ని. అలాగే స్ట్రెస్ మానిటరింగ్ కూడా అయితే ఉంది, కెమెరా కూడా అయితే ఉంది. ఇలా సెట్టింగ్స్లోకి కూడా వెళ్దాం. సేమ్ అయితే ఉన్నాయి, ఇంతకుముందుకు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాం కదా, అవన్నీ మనకి ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. సో అండ్ మరొకటి ఏంటి అన్నట్లయితే ఫేస్ వాచెస్ని మనం ఇలా కొంచెంసేపు ఇలా పట్టుకొని ఉన్నట్లయితే ఫేస్ వాచెస్ అయితే మార్చుకోవచ్చు. సో ఇలా డిజిటల్ కూడా అయితే పెట్టుకోవచ్చు. ఇలా మనకు ఎన్ని రకాల ఫేస్ వాచెస్ అయితే వీళ్ళు ఇన్బిల్ట్ అయితే ఇచ్చారనమాట. 6 ఫేస్ వాచెస్ అయితే మనకైతే ఇన్బిల్ట్ అయితే ఇచ్చారు. మనం ఫేస్ వాచెస్ని కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. వీళ్ళొక స్కాన్ టు డౌన్లోడ్ అయితే ఆప్షన్ అయితే ఇచ్చారు కదా, ఆ డౌన్లోడ్ చేయగానే వాళ్ళకి యాప్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మనం చాలా ఫేస్ వాచెస్ అయితే చూడొచ్చు అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, నాయిస్ ఫిట్ బజ్ యొక్క అన్బాక్సింగ్, అదే దీనిలో ఉన్న ఫీచర్స్ లోపల ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు అయితే క్లియర్గా చూపించాను. ఇప్పుడు ప్రస్తుతానికి నా యొక్క ప్లస్ పాయింట్స్ అండ్ అదేవిధంగా మైనస్ పాయింట్స్ గురించి కూడా మాట్లాడుకుంటూ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ, డిజైన్ క్వాలిటీ అండ్ మనకి ఎంత బాగా అక్యురేట్గా వర్క్ అవుతున్న సెన్సర్ అనే దాని గురించి కూడా ఇప్పుడు క్లియర్గా అయితే మాట్లాడతాను అనమాట. ఫ్రెండ్స్, డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయంలో చాలా సూపర్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా ఆసమ్గా అయితే ఉంది. మనకి ఇది రౌండెడ్ షేప్డ్, అది కూడా 1.32 ఇంచెస్ రౌండెడ్ షేప్డ్ హెచ్డి డిస్ప్లే తోటి అయితే వస్తుంది. ఇది టచ్ సెన్సార్స్ కూడా చాలా అక్యురేట్గా అయితే వర్కౌట్ అవుతున్నాయి. అదేవిధంగా ఇది మనకు రౌండెడ్ షేప్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు మెటల్ తోటి అయితే రావడం జరుగుతుంది. బట్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ప్లాస్టిక్ మెటీరియల్ అయితే ఇవి అయితే చేశారు. అదేవిధంగా సెన్సార్స్ అనేవి కూడా అక్కడ మనకు బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ అదేవిధంగా మనకు ఒక ఫిజికల్ బటన్ అయితే ఉంది. ఈ యొక్క ఫిజికల్ బటన్ ద్వారా మనం బ్యాక్ అనేది పెంచుకోవచ్చు. అదేవిధంగా మనం వేకప్ చేసుకోవచ్చు. ఈ యొక్క వాచ్ని డైరెక్ట్ ఇట్లా క్లిక్ చేసినట్లయితే ఇలా అయితే మనకు ఒక ఫిజికల్ బటన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ స్ట్రాప్స్ అనేవి కూడా చాలా బిల్డ్ క్వాలిటీ సూపర్గా అయితే ఉన్నాయి. బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా అవసరంగా అయితే ఉన్నాయి. ఈ యొక్క ప్రైస్ అంటే నేను పర్చేజ్ చేసిన ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెక్ చేసినట్లయితే ఇది బ్లాక్, బట్ నేను పర్చేజ్ చేసింది వేరే కలర్, బట్ మరి బ్లాక్ అయితే పంపించారు. ఒకసారి అయితే అడగాల్సింది ఫ్లిప్కార్ట్ని. ఓవరాల్గా బిల్డ్ అండ్ డిజైన్ క్వాలిటీలో ఖచ్చితంగా ఈ యొక్క వాచ్ సూపర్గా అయితే ఉంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వచ్చేసరికి సెన్సార్ గురించి మాట్లాడుకున్నాం. సెన్సార్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఎప్పుడైతే నేను ఈ యొక్క సర్ఫేస్ మీద పెట్టాను ఈ యొక్క వాచ్ని, సెన్సర్స్ అనేవి అంత అక్యురేట్గా అయితే వర్క్ అవ్వట్లేదు. ఎందుకంటే అది మన యొక్క హ్యాండ్ కాదు, అంటే హ్యూమన్ హ్యాండ్ కాదని అయితే అక్కడ దానికి అర్థమైపోతుంది. మనం ఎప్పుడైతే హ్యాండ్కి అయితే పెట్టుకుంటామో అప్పుడు అయితే ఈ యొక్క సెన్సర్స్ అనేవి చాలా అక్యురేట్గా అయితే వర్క్ అవడం అనేది జరిగిందనమాట. సో ఇది కూడా చాలా సూపర్గా అయితే ఉంది. అక్యురేట్గా వర్క్ అవడమే కాదు, మన యొక్క ఏవైతే బ్రీతింగ్ లెవెల్స్ అయినా కానీ అండ్ హార్ట్ రేట్ సెన్సార్ అయినా కానీ అదేవిధంగా బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ అయినా కానీ మనకు నియర్ బై దగ్గరకు అయితే చూపించడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ యొక్క నాయిస్ ఫిట్ బజ్ వాచ్లో మనకు అక్యురేట్గా చూపించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క స్మార్ట్ వాచ్లో మనకు గుర్తింగ్ ఏంటంటే గూగుల్ అసిస్టెంట్ అయితే ఉంది. గూగుల్ అసిస్టెంట్ యూజ్ చేసుకొని మనం అయితే ప్రతి ఒక్క యాప్ని అయితే డైరెక్ట్ అయితే మొబైల్లో అయితే ఓపెన్ అయితే చేసుకోవచ్చు. మొబైల్ ఇలా పట్టుకొని హలో గూగుల్ ఇలానే ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఒక యాప్ను కూడా ఓపెన్ చేశాను. ఎనీ యాప్ అంటే అదేసరికి లొకేషన్ అనే యాప్ని అయితే ఓపెన్ చేయడం అయితే జరిగిందనమాట. సో అదొక చాలా మంచిగా యాక్యురేట్గా వర్క్ అవుతుంది అండ్ చాలా బాగా అయితే ఉంది. ఆ యొక్క వాయిస్ అసిస్టెంట్ కూడా అదొక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. సో మరొకటి గుడ్ థింగ్ ఏంటంటే ఈ యొక్క స్మార్ట్ వాచ్లో ఫ్రెండ్స్ వీళ్ళ యొక్క యాప్ అయితే ఉంది. ఆ యొక్క యాప్ని అంటే నాయిస్ ఫిట్ ఏసీ అనే యాప్ అయితే ఉంటుంది. ఆ యొక్క యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకునేవి అవన్నీ అయితే అక్కడైతే ఉంటాయి. నోటిఫికేషన్ అయితే ఆన్ అయితే చేసుకోవచ్చు. అండ్ అదే ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఈ యొక్క స్మార్ట్ వాచ్లో కనపడడం అయితే జరుగుతుంది. అదే గుడ్ థింగ్. అండ్ బ్యాడ్ థింగ్ ఏంటంటే ఈ యొక్క స్మార్ట్ వాచ్లో కనపడే నోటిఫికేషన్స్కి మనం అయితే రిప్లై అయితే ఇవ్వలేం. అదేవిధంగా దీంట్లో బ్లూటూత్ కాలింగ్ కూడా అయితే ఉంది. బ్లూటూత్ కాలింగ్ ద్వారా వచ్చేసరికి మనకు ఏవైతే మిస్ కాల్ ఇచ్చా అవన్నీ అయితే కనబడతాయి. అదే కాల్ వచ్చినా కాల్ కట్ చేసుకోవచ్చు, లిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. అది మాత్రం సూపర్గా అయితే ఉంది. మరి మైనస్ గురించి మాట్లాడుకోవాలంటే మైనస్ వచ్చేసరికి చెప్పాను కదా, నాకు నోటిఫికేషన్స్ ఏవైతే వచ్చాయో ఆ నోటిఫికేషన్స్ అనేవి మనం రిప్లై అయితే ఇవ్వలేం. అదొకటి బ్యాడ్ థింగ్ అయితే ఉంది. అండ్ మరొకటి ఏంటంటే మనం రైస్ టు వేకప్ ఈ యొక్క వాచ్ని మన హ్యాండ్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా డైరెక్ట్గా ఇలా రైస్ టు వేకప్ ఇట్లా చేయాలని చూసినాం అనుకోండి, అప్పుడైతే చాలా స్లో అయితే అవుతుంది అండ్ చాలా టైం అయితే తీసుకుంటుంది. వీళ్ళు అప్డేట్లో ఫిక్స్ చేస్తే కానీ అదొకటి రైస్ టు వేకప్ అనేది అంత ఫాస్ట్గా అయితే రాదు అని అయితే నాకైతే అర్థమైపోయింది. సో అదొకటి అయితే మైనస్గా అయితే అనిపించింది అనమాట. సో ఇలా ఈ యొక్క స్మార్ట్ వాచ్ అయితే ఉంది. సో ఓవరాల్గా దీని యొక్క ప్రైస్ నేను పర్చేజ్ చేసింది 2999. బట్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్న ప్రైస్ సరికి 3999 అనమాట. 2999కి ఒకవేళ అవైలబుల్గా అయితే ఉన్నట్టయితే కళ్ళు మూసుకొని అయితే ఈ యొక్క వాచ్ని అయితే తీసుకోవచ్చు. 3999 అంటే 4000 రూపాయలు ఉన్నట్టయితే వేరే వాచ్ మనకు కొన్ని వాచెస్ అనేవి చాలా బాగా అవుతున్నాయి. ఈ వాచ్ కూడా బాగా అవుతుంది, బట్ అంత ప్రైస్ అయితే పెట్టనవసరం లేదు అయితే నేనైతే అంటాను. అండ్ వేరే వాచెస్ కూడా అయితే ఉన్నాయి 4000కి ఆ వాచ్ని అయితే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అట్లీస్ట్ 3500 ఉన్నా కానీ ఓకే వర్త్ అని అయితే చెప్తాను. ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ బాగుంది, అదేవిధంగా వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంది, అదేవిధంగా బ్లూటూత్ కాలింగ్ అయితే ఉంది అండ్ అదేవిధంగా సెన్సార్స్ కూడా చాలా బాగా అయితే వర్క్ అయితే అవుతున్నాయి అనమాట. గైస్ ఇదనమాట నాయిస్ ఫిట్ బజ్ యొక్క అన్బాక్సింగ్, అదేవిధంగా ఫుల్ డీటెయిల్స్ అండ్ రివ్యూ. మరి ఒక వాచ్
చూడండి పర్చేజ్ చేస్తే 2999కి లేదా 3200 ఇలా ఉన్నా కూడా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ప్రైస్ అనేది తగ్గినట్టే పర్చేజ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఈ యొక్క వీడియో చూసినందుకు. బై బై, సీ యూ, టాటాకి, లవ్ యూ ఆల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు పక్కన బెల్ ఐకాన్ని